ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊరి మధ్యలో ఉన్న పెంకుటింట్లో పోలమ్మ అనే ముసలమ్మ ఒంటరిగా మంచం మీద పడుకుని దగ్గుతుంది. పోలమ్మకు 70 ఏళ్ల వయసొచ్చినా ముఖంలో నవ్వు, మెదడులో పదునైన తెలివితేటలు చెక్కు చెదరలేదు. పోలమ్మకు 2 కొడుకులు. పెద్ద కొడుకు రాఘవరావు. వీడికి డబ్బు పిచ్చి ఎక్కువ. అత్తగారి ఆస్తికి ఆశపడి తన భార్య సుమతి మాటలు విని పక్క ఊరికి ఇల్లరికం అల్లుడుగా వెళ్ళిపోయాడు. చిన్న కొడుకు జగన్నాథం. వీడు పల్లెటూరులోనే ఉంటూ ప్రభుత్వ బడి పొంతులుగా పనిచేస్తుంటాడు. భార్య మాట వినే అమాయకుడు. వాడి భార్య కాంతం ఏ చిన్న విషయానికైనా నిరంతరం గొడవపడే రకం. ఒకరోజు పోలమ్మకు తీవ్రంగా జ్వరం వచ్చి మంచాన పడింది. మధ్యాహ్నం సమయం. పోలమ్మకు ఒంట్లో బాగోలేదని పక్క ఊరు నుంచి పెద్ద కొడుకు రాఘవరావు, కోడలు సుమతి వచ్చారు. వాళ్ళు వచ్చింది తల్లి ఆరోగ్యం చూడ్డానికి కాదు, తండ్రి సంపాదించిన పెంకుటిల్లు 2 ఎకరాల పొలంలో వాటా అడగడానికి. పోలమ్మ మంచం మీద దగ్గుతూ పడుకుని ఉంది. కొడుకులు 2 మంచం పక్కన నిలబడ్డారు. ఒరే రాఘవా, వచ్చావురా నాయనా. నాకు వారం రోజులుగా జ్వరం తగ్గడం లేదురా. ఏ పని చేసుకోలేకపోతున్నాను. నా ప్రాణం ఎప్పుడు పోతుందో ఏమో అని భయంగా ఉందిరా. ప్రాణం ఎక్కడికి పోతుందమ్మా? నీకు 70 ఏళ్ళు వచ్చినా గట్టిగానే ఉన్నావుగా. అయినా నీకు జ్వరం వస్తే నన్ను పక్క ఊరు నుంచి ఎందుకు పిలిపించారు? ఇక్కడే తమ్ముడు కాంతం ఉన్నారు కదా, ఆసుపత్రికి తీసుకెళ్ళొచ్చుగా. అదేంటి బావగారు అలా అంటారు? అత్తగారు ఏమైనా మా ఒక్కరికే తల్లా? మీకు కాదా? 6 నెలల నుంచి మేమే కూర్చోబెట్టి మేపుతున్నాం. ఆవిడ చాకరీ చేయడం నా వల్ల కావట్లేదు. అత్తయ్యకు ఒంట్లో బాగోలేదు కాబట్టి కొద్ది రోజులు మీ ఇంటికి తీసుకెళ్లి చూసుకోండి బావగారు. ఏమే కాంతం, మాటలు భలే మాట్లాడుతున్నావు. మేముండేది డాబా ఇల్లు. అక్కడికి ముసలావిని తీసుకొచ్చి దగ్గుతూ కూర్చుంటే నా వల్ల కాదు. నా ఇల్లు పాడైపోతుంది. అవును కాంతం, అయినా నేను వాళ్ళ ఊరికి ఎల్లరకం అల్లుడుగా వెళ్ళాను. నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. నేను అమ్మను అక్కడికి ఎలా తీసుకుని వెళ్ళగలను? మా మామగారింట్లో నా పరువు ఏం కావాలి? నేను తీసుకెళ్ళను. అదేంటన్నా అలా అంటావు? నువ్వు ఇల్లరికం వెళ్తే అమ్మను చూసుకునే బాధ్యత నీకు లేదా? సరే, అమ్మను నేను ఇక్కడే ఉంచి చూసుకుంటాను. అమ్మను ఇక్కడే ఉంచాలంటే నాన్నగారు సంపాదించిన ఇల్లు, ఆ 2 ఎకరాల పొలం ఆస్తి మొత్తం నాకే ఇవ్వాలి. నీకు 1 రూపాయి కూడా వాటా ఇవ్వను. ఏరా పంతులు, నీకు అంత ఆశ ఎందుకురా? నాన్న సంపాదించిన ఆస్తిలో సగం వాటా నాకు రావాల్సిందే. అమ్మను నువ్వు చూసుకుంటే చూసుకో, లేకపోతే లేదు. అంతే కదా? ఆ ఆస్తిలో వాటా కావాలి కాని ముసలావిడ బాధ్యత మాత్రం వద్దు బావగారు. అంతే కదా? కొడుకులు కోడళ్ళు కళ్ల ముందే ఆస్తి కోసం కాకులా కొట్టుకుంటున్నారు. మంచం మీద పడుకుని ఇదంతా వింటున్న పోలమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. పోలమ్మ ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదని, వాళ్ల బుద్ధి మార్చడానికి, వాళ్ల అసలు రంగు బయటపెట్టడానికి ఆమె పదునైన మెదడుకు ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. పోలమ్మ ఒక్కసారిగా గట్టిగా దగ్గుతూ మంచం మీద లేచి కూర్చుంది. ఒరే, ఆపండిరా మీ గోల. నా ప్రాణం పోకముందే నా ఆస్తి కోసం పీకు తింటున్నారు కదరా. జగన్నాథం, నా మంచం కింద ఒక పాత గోనె సంచి ఉంటుంది, దాన్ని బయటకు లాగు. జగన్నాథం అయోమయంగా మంచం కింద ఉన్న గోనె సంచిని లాగాడు. అందులో నుంచి ఒక అత్యంత బరువైన పాతకాలపు పెద్ద పెట్టె బయటకు వచ్చింది. దానికి ఒక పెద్ద ఇనుప తాళం వేసి ఉంది. కొడుకులు కోడళ్ళు ఆ పెట్టెను ఆశ్చర్యంగా చూశారు. ఏంటమ్మా ఇది? ఎప్పుడు చూడలేదే. ఎంత బరువుందో. ఇందులో ఏముంది? ఇది మీ నాన్నగారు చనిపోయే ముందు నాకు రహస్యంగా ఇచ్చిన పెట్టెరా. నాన్నగారి ఆస్తి ఇల్లు పొలమే అనుకున్నారు కదరా. ఈ పెట్టెలోనే నా పెళ్లి నాటి 2 పెద్ద ముత్యాల హారాలు, ఒక 10 తులాల బంగారు గాజులు, ఇంకొన్ని వెండి గిన్నెలు భద్రంగా దాచి ఉన్నాయి. ముత్యాల హారాలు, 10 తులాల బంగారం అనే మాటలు వినగానే నలుగురి కళ్ళు వెలిగాయి. అంటే అత్తయ్యగారు 10 తులాల బంగారమా? అదంతా ఈ పెట్టెలోనే ఉందా? అవునే కాంతం, నా దగ్గర ఆస్తులు లేవనుకుని నన్ను వదిలించుకోవాలని చూశారు కదా. వినండి, ఈ పెట్టె తాళం చెవి నా దగ్గరే ఉంటుంది. దాన్ని ఎవడైతే బాగా చూసుకుంటాడో, ఏ కోడలు నాకు సేవ చేస్తుందో వాళ్లకే ఈ పెట్టెనిస్తాను. ఇప్పుడు మీ ఇష్టం అని చెప్పి దర్జాగా మంచం మీద వెనక్కి వాలింది. అంతే, ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో వాతావరణం మారిపోయింది. బంగారం మీద ఆశతో కొడుకులు కోడళ్ల కళ్ళు మూసుకుపోయాయి. పోలమ్మ మీద ఒక్కసారిగా ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. అయ్యో అత్తయ్యగారు, మీకు ఎంత జ్వరం ఉందండి? ఇంత జ్వరం పెట్టుకుని ఇత్తడి పెట్టె బరువు ఎందుకు మోస్తారు? ఏమండి, ఈ రోజు నుంచి
6 నెలల పాటు అత్తయ్యగారు మన ఊర్లో మన ఇంట్లోనే ఉంటారు. అత్తయ్యను కంటికి రెప్పలా చూసుకుంటాను. అత్తయ్యగారు, ఆ పెట్టె నా చేతికివ్వండి, నేను మోస్తాను. హలో అక్కయ్య, ఆగండి ఆగండి. అత్తయ్యగారికి ప్రయాణాలు పడవు. ఆమె మన పల్లెటూరింట్లోనే, ఇక్కడే నా దగ్గరే ఉంటారు. అత్తయ్యగారు, ఇప్పుడే మీకు వేడివేడిగా మిరియాల రసం, కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుని వస్తాను. మీరు కదలకుండా పడుకోండి. ఆ పెట్టె మా మంచం కింద పెడతాంలేండి. అదేం కుదరదు తమ్ముడు. నేను పెద్ద కొడుకును. అమ్మకు సేవ చేసే అదృష్టం, ఆ పెట్టె మోసే బాధ్యత నాకే ఉండాలి. అన్నయ్య, నువ్వు ఇల్లరక వాళ్ళుడివి కదా. మీ మామగారింట్లో నీ పరువు ఏమైపోవాలి? పరువు పక్కన పెట్టు. 10 తులాల బంగారం ముందు ఇల్లరకం పరువు ఒక లెక్క. అమ్మ మా ఇంటికే వస్తుంది. పోలమ్మ మనసులో గట్టిగా నవ్వుకుంది. డబ్బు పడేస్తే ఈ జనం ఎలా ఆడతారు అనేది ఆమెకు అర్థమైంది. సరే సరే, గొడవ పడకండి. మొదటి 6 నెలలు పెద్దోడి దగ్గర, మిగతా 6 నెలలు చిన్నోడి దగ్గర ఉంటాను. కాని ఆ పెట్టి మాత్రం నా మంచం కిందే ఉండాలి. అలా మొదటి 6 నెలలు రాఘవరావు ఇంట్లో పోలమ్మకు రాచ మర్యాదలు జరిగాయి. సుమతి కాఫీలు, టీలు సమయానికిచ్చేది. ఆ తర్వాత 6 నెలలు జగన్నాథం ఇంట్లో కాంతం వేడివేడి వంటలు చేసిపెట్టింది. వాళ్ల సేవలకు పోలమ్మ ఆరోగ్యం కుదుటపడి బలాన్ని పుంజుకుంది. పెట్టి మాత్రం పోలమ్మ కనుసన్నల్లోనే ఉండేది. అలా సంవత్సరం గడిచింది. పోలమ్మ ఇప్పుడు చిన్న కొడుకు జగన్నాథం ఇంట్లో ఉంది. ఒకరోజు ఉదయం 10 గంటలు జగన్నాథం బడికి వెళ్ళిపోయాడు. మనవడు సూరి స్కూల్కు వెళ్లకుండా ముఖం మార్చుకుని నానమ్మ మంచం దగ్గరికి వచ్చాడు. కాంతం వంటగదిలో పని చేసుకుంటూ సూర్యును కావాలనే నానమ్మ దగ్గరకు పంపించింది. నానమ్మ, ఓ నానమ్మ. ఏంట్రా నా బంగారు కొండ, ఎందుకలా ఏడుపు మొహం పెట్టావు? బడికి వెళ్ళలేదా? నాకు స్కూల్ ఫీజు కట్టడానికి నాన్న దగ్గర డబ్బులు లేవంటున్నారు నానమ్మ. ఫీజు కట్టకపోతే మా పంతులు నన్ను బడిలోంచి బయటకు గెంటేస్తారట. మా అమ్మేమో నానమ్మ మంచం కింద ఇత్తడి పెట్టె ఉంది కదా, అందులో బోలెడు బంగారం ఉందట, వెళ్ళి అందులోంచి 2 ముత్యాలు అడిగి తీసుకురా అని పంపించింది. నువ్వు ఆ పెట్టె నుంచి ఏమైనా ఇస్తావా నానమ్మ? వంటగది గుమ్మం చాటున నిలబడి కాంతం ఎంతో ఆశగా వింటుంది. పోలమ్మకు కోడలి నాటకం అర్థమైంది. పోలమ్మ మనవణ్ణి దగ్గరికి తీసుకుని తలా నిమిరింది. రే సూరిగా, నీకు ఒక పెద్ద రహస్యం చెప్పనా? ఏంటి నానమ్మ? మీ అమ్మకి మీ నాన్నకి ఆశ ఎక్కువైపోయిందిరా. ఆ ఇత్తడి పెట్టెలో ఏమీ లేదురా. అందులో ముత్యాలు లేవు, బంగారమూ లేదు. అన్నీ పనికిరాని పాతరాళ్ళు ఉన్నాయి. ఏంటి నాన్నమ్మ, అంతా అబద్ధమా? అంటే పెట్టెలో బంగారం లేదా? మరి మా నాన్న, పెద్దనాన్న, అమ్మ, పెద్దమ్మ అందరూ నీ చుట్టూ ఇంతలా ఎందుకు తిరుగుతున్నారు? నీ కాళ్ళు ఎందుకు పడుతున్నారు? హా, వాళ్లకు నా మీద ప్రేమ లేదురా కన్నా. కేవలం నేను చెప్పిన ఆ బంగారం, డబ్బు మీదే వాళ్లకు ఆశ. నాకు జ్వరం వచ్చినప్పుడు నన్ను వదిలించుకోవాలని చూశారు. నన్ను భారం అనుకోకుండా చూసుకోవాలని నేను ఆ పెట్టె గురించి అబద్ధం చెప్పి ఈ నాటకం ఆడాను. ఈ 1 ఏడాది నన్ను బతికించింది ఈ పెట్టె నాటకమేరా. అబ్బో నానమ్మ, నువ్వు భలే తెలివిదానివి నాన్నమ్మ. వాళ్ళందర్నీ భలే బురిడీ కొట్టించావు. మనవడా, ఈ పెట్టె రహస్యం విషయం ఎవరికైనా చెప్పావో ఈసారి వచ్చే దీపావళికి నీకు దీపావళి తుపాకీ కొనివ్వను, జాగ్రత్త. నేను ఎవరికి చెప్పనులే నాన్నమ్మ. దివాళీ తుపాకీ ఖచ్చితంగా కొనివ్వాలి అంటూ పరుగు తీశాడు. కాని గుమ్మం చాటున దాక్కున్న కాంతం ఈ మాటల్లో పెట్టెలో ఏమీ లేదురా, అన్నీ రాళ్లే అనే ముక్కను స్పష్టంగా విన్నది. ఆమెకు గుండె ఆగినంత పనైంది. ఏంటి, నేను 1 ఏడాదిగా ఈ ముసల్ది కాళ్ళు పిసికింది, కోడికూరలు వండిపెట్టింది రాళ్లకోసమా అని ఆమెకు తీవ్రమైన కోపం వచ్చాయి. వెంటనే కాంతం పక్క ఊర్లో ఉన్న రాఘవరావుకు అత్తయ్యగారి పెట్టెలో బంగారం లేదు, అంతా అబద్ధం, వెంటనే బయలుదేరి రండి అని ఉత్తరం రాసింది. 2 రోజుల తర్వాత ఉదయం 10 గంటలు రాఘవరావు, సుమతి పరుగు పరుగున ఆయాసపడుతూ ఇంటికి వచ్చారు. వాళ్ల ముఖాల్లో కంగారు, కోపం ఉన్నాయి. జగన్నాథం, కాంతం కూడా ఇంట్లోనే ఉన్నారు. సరిగ్గా అదే సమయానికి పోలమ్మ ఇంట్లో లేదు. ఆమె గుడికి వెళ్ళింది. ఏమే కాంతం, ఏంటి నువ్వు రాసిన ఉత్తరం? ఆ పెట్టెలో బంగారం లేదా? అమ్మ మనతో అబద్ధం ఆడిందా? అవును బావగారు, సూరిగాడితో అత్తయ్య స్వయంగా చెప్పడం నేను విన్నాను. అందులో అన్నీ రాళ్ళు, నాటకం ఆడాను అని చెప్తోంది. అవునవును, నేను మా పుట్టింటి పరువు వదిలేసి మరీ ఆవిడకి సేవలు చేశాను. తీరా అందులో రాళ్ళు ఉంటే నా బతుకు ఏమవ్వాలి? పగలగొట్టండి ఆ పెట్టెను. జగన్నాథం భయపడుతూనే గడ్డపార తీసుకొచ్చాడు.
కొడుకులు కోడళ్ళు నలుగురు ఆశగా కంగారుగా మంచం కింద ఉన్న ఆ ఇత్తడి పెట్టెను బయటకు లాగారు. రాఘవరావు ఒక్క దెబ్బతో ఆ పెట్టె తాళం పగలగొట్టాడు. నలుగురు ఎంతో ఆతురతగా ఆ పెట్టె మూత తెరిచారు. తీరా అందులో చూస్తే ఒక్క బంగారు ముక్క లేదు, ఒక్క ముత్యం కూడా లేదు. దాని నిండా కేవలం కొన్ని పాత రాళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ రాళ్లపైన ఒక తెల్లటి కాగితం మడత పెట్టి ఉంది. నలుగురు ముఖాల్లో నెత్తురు చుక్కా లేదు. రాళ్లు చూసి వాళ్లకు గుండె ఆగిపోయినంత పనైంది. మోసం, ఘోరమైన మోసం. మా కన్న తల్లి మమ్మల్ని నట్టేట ముంచింది. సంవత్సరం పాటు మనతో నాటకం ఆడిందా? అన్నయ్య, ఇందులో అమ్మ రాసిన ఒక ఉత్తరం ఉంది చూడు. నా ప్రియమైన కొడుకులు కోడళ్లకు, మీరు ఈ ఉత్తరం చదువుతున్నారు అంటే నా మీద అనుమానంతో ఈ పెట్టెను పగలగొట్టారని అర్థం. అవును, ఈ పెట్టెలో బంగారం లేదు. నేను అబద్ధం ఆడాను. కానీ ఎందుకు ఆడానో తెలుసా? నన్ను కన్నతల్లిగా చూసుకోవాల్సిన మీరు ఆస్తి కోసం కొట్టుకుని నన్ను వదిలించుకోవాలనుకున్నారు. ఆ రోజు నాకు జ్వరం వచ్చి ప్రాణాలు పోయేలా ఉంటే కనీసం ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్న ఆలోచన కూడా మీకు రాలేదు. అప్పుడు నాకు అర్థమైంది, నా పిల్లల మనసులో నాకు స్థానం లేదని, కేవలం డబ్బుకే స్థానం ఉందని. కనీసం ఈ రాళ్ల మీద ఉన్న ఆశతోనైనా మీరు నా కాళ్ళు పట్టారు. నాకు సమయానికి వేడివేడి అన్నం పెట్టారు. నాకు ప్రాణం పోశారు. నాకు మీ సేవలు, ప్రేమ నిజమైనవి కావని తెలుసు. కానీ ఆ అబద్ధపు ప్రేమ అయినా సరే నాకు గడిచిన ఒకే ఒక్క ఏడాది అన్నం పెట్టింది, నన్ను ఆనందంగా ఉంచింది. ఒక తల్లికి అది చాలురా. మీ అమ్మ పోలమ్మ. ఉత్తరం చదవడం పూర్తి కాగానే ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ మాటల్లో ఉన్న తల్లి ఆవేదన వాళ్ల గుండెల్లో బాకులా గుచ్చుకుంది. సరిగ్గా అప్పుడే గుడి నుంచి తిరిగి వచ్చిన పోలమ్మ చేతిలో ప్రసాదంతో మెల్లిగా లోపలికి నడిచి వచ్చింది. తలుపు తెరిచి చూడగాని పగిలి ఉన్న పెట్టె పోలమ్మ ఏమాత్రం కంగారు పడలేదు. హేరా కొడుకులు, అమ్మలేని సమయం చూసి పెట్టె తెరిచేశారా? మీకోసమే దాచిన నా ముత్యాల హారాలు, బంగారు గాజులు నచ్చాయా? పంచుకున్నారా? గుడి నుండి తిరిగి వచ్చిన తల్లి మాటలకు పెద్ద కొడుకు రాఘవరావు పరుగున వచ్చి, అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను ఎంతటి పాపాత్ముడినమ్మా. నవమాసాలు మోసి కన్నతల్లిని కేవలం డబ్బు లేదని, భారమని వదిలించుకోవాలని చూశాను. ఈరోజు ఈ రాళ్ళు నా అహంకారాన్ని బద్దలు కొట్టాయమ్మా. నన్ను క్షమించమ్మా. అవునమ్మా, నీ ఆస్తి మీద ఉన్న ప్రేమ నీ ప్రాణం మీద లేకపోయింది మాకు. ఆ రాళ్ల కోసం నీకు నాటకంగా సేవలు చేశాం కదమ్మా. నువ్వు లేకపోతే మాకు ఈ బతుకులు ఎక్కడివమ్మా? కోడళ్ళు సుమతి, కాంతం కూడా ఏడుస్తూ వచ్చి, అత్తయ్యగారు, మమ్మల్ని మన్నించండి. మా డబ్బు పిచ్చి మమ్మల్ని రాక్షసులా మార్చేశాయి. ఇక మీదట ఎలాంటి ఆస్తి ఆశ లేకుండా మిమ్మల్ని మా ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటాం. మమ్మల్ని క్షమించండి. పోలమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. ఏడవకండిరా, నా పిల్లలు మారారు. ఒక తల్లికి ఇంతకంటే ఏం కావాలి? ఈ పెట్టే నాకు నిజమైన బంగారాన్ని, అంటే మీ ప్రేమను తిరిగిచ్చింది. చివరికి కొడుకులు కోడళ్ళు మారిపోయి ఎలాంటి ఆస్తి ఆశ లేకుండా అమ్మను గౌరవంగా చూసుకోవడానికి సిద్ధమవడంతో ఆ పల్లెటూరి కుటుంబం